డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, csab కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ అందరికీ csab ఇచ్చినటువంటి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్, రెస్టోరేషన్ ఆఫ్ కేటగిరీ. మీరు జోసాలో ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు కేటగిరీ అంటే ఏదైనా ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, పీడబ్ల్యూడి కానీ, లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ ఉన్నట్లయితే ఆ కేటగిరీ ర్యాంకు వచ్చి మీకు సీటు అలాట్మెంట్ అయిన తర్వాత మీరు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత ఏ కారణం చేతనైనా ఆ డాక్యుమెంట్స్లో ఎర్రర్ ఉంది అని మీ కేటగిరీ క్యాన్సిల్ అవుతాయి, లేదా మీరు ప్రాపర్గా మీరు డాక్యుమెంట్ను ప్రొడ్యూస్ కనుక చేయలేకపోయినట్లయితే మీకు ఆ కేటగిరీ క్యాన్సిల్ అయ్యి ఉంటుంది. క్యాన్సిల్ అయితే మిమ్మల్ని వెంటనే జనరల్ కేటగిరీలో ట్రీట్ చేస్తారు. ఈ జనరల్ కేటగిరీలో ట్రీట్ చేసిన వాళ్ళు మీరు అదే కేటగిరీలో జోసాల్లో కంటిన్యూ అయ్యి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ csabలో మీ ఏదైతే ఒరిజినల్ కేటగిరీ ఉందో, అంటే మీకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ని మీరు పొందాలి అంటే మీకు ఒక అవకాశం ఉంది. అదే రిస్టోరేషన్ ఆఫ్ కేటగిరీ. దీంట్లో మీరు ఏం చేయాలా, మీరు మీ పోర్టల్లోకి వెళ్ళి, వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ఆప్షన్ని క్లిక్ చేసేసి మీరు ఇప్పుడు ఏం చేయాలా, మీ దగ్గర ఉన్నటువంటి అప్పుడు మీరు ఏ కారణం చేతనైనా ఒరిజినల్గా మీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ని అప్లోడ్ చేయలేకపోయింది, అందకపోతే దాన్ని ఇప్పుడు మీరు అప్లోడ్ చేసేటటువంటి ఆప్షన్ ఉంది. దాన్ని అప్లోడ్ చేసినట్లయితే మీకు మళ్ళీ మీ కేటగిరీ రిజర్వేషన్ మీకు వచ్చేస్తుంది. దీనికోసం చివరి గడువు 23, అంటే రేపు సాయంత్రం, సండే సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం ఉంది. మీరు ఈ రిస్టోరేషన్ ఆఫ్ కేటగిరీ సదుపాయాన్ని యూజ్ చేసుకొని ఎవరైనా మీ కేటగిరీ నుంచి కనుక జనరల్లోకి పడిపోతే మీరు ఆ రిజర్వేషన్ సౌలభ్యాన్ని మళ్ళీ పొందొచ్చు. అలాగే దీనికి సంబంధించి వెరిఫికేషన్ ఆఫీసర్ ఏమైనా క్వెరీస్ని పంపించినట్లయితే ఎల్లుండి 24th మండే సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. మీరు ఒరిజినల్గా మీ కేటగిరీ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవడానికి csab ఇస్తున్నటువంటి అవకాశం తప్పకుండా ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.